Good morning, my dear students and learners and viewers. Today I am going to discuss about the meaning, definition and scope of political science. See, our father of political science, Aristotle picture, a beautiful picture is a presentation before you. Now, the meaning and definition scope of political science. It is very difficult to define the term politics. It means many things to many people. To politicians, the politics means one thing, and to student of politics, it means another thing. Some writers defines it as a study of government, and others define it as a study of state or a study of power. So first we should know the meaning of term politics. See, in the PPT, students, meaning, definition, scope of political science. Meaning of political science, the word political science is derived from the Greek word polis. Polis means city or city states. అంటే పాలిటిక్స్ లేదా పొలిటికల్స్ అనే పదము గ్రీక్ పదము అయినటువంటి పోలీస్ అనే వర్డ్ నుండి వచ్చింది. పోలీస్ అనగా సిటీ స్టేట్ అని అర్థం. అరిస్టాటిల్ వాజ్ ది ఫస్ట్ రైటర్ టు యూజ్ ద వర్డ్ పాలిటిక్స్. ఈ పాలిటిక్స్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి వ్యక్తి అరిస్టాటిల్. అరిస్టాటిల్ వాజ్ ది ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. సో ద మెనీ సోషల్ పొలిటికల్ సైంటిస్ట్ యూజ్డ్ అరిస్టాటిల్ వాజ్ ది ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. సో మనకు స్టూడెంట్స్, మరి ఈ పాలిటిక్స్ అనే పదాన్ని మొదటిసారిగా అరిస్టాటిల్ ఉపయోగించడం వల్ల మరియు ఈ రాజనీతి శాస్త్రాన్ని బాగా అభివృద్ధి చేసి డెవలప్ చేసి దీన్ని బాగా వరల్డ్ వైడ్ దీన్ని మరి అమల్లోకి రావడానికి కారకుడైనాడు. కాబట్టి అరిస్టాటిల్ను ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అన్నారు. అంటే రాజనీతి శాస్త్ర పితామహుడని అరిస్టాటిల్ను పేర్కొనడము జరిగింది. నౌ వి లుక్ డెఫినేషన్ ఆఫ్ పాలిటిక్స్. ఇప్పుడు మనము రాజనీతి శాస్త్ర నిర్వచనాల గురించి తెలుసుకుందాం. సమ్ పొలిటికల్ సైంటిస్ట్ గివ్స్ బ్యూటిఫుల్ డెఫినేషన్స్ అబౌట్ ది పొలిటికల్ సైన్స్. ఫస్ట్ we see Garner definitions. Garner defines political science begins and ends with the state. Garner ఏం చెప్పినాడంటే పొలిటికల్ సైన్స్ అనేది రాజ్యంతోనే ప్రారంభమవుతుంది, రాజ్యముతోనే అంతమవుతుంది. పొలిటికల్ సైన్స్ బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ స్టేట్. ఓకే, నౌ లుక్ అట్ H.G. James definition. According to H.G. James definition, it is the science of the state. It is the science of the state. అంటే H.G. James ప్రకారము పొలిటికల్ సైన్స్ యొక్క నిర్వచనము ఏమంటే రాజ్యానికి ఉన్నటువంటి ఒక వైజ్ఞానిక శాస్త్రమే రాజనీతి శాస్త్రం. అంటే రాజ్యాన్ని నడిపించే ఒక వైజ్ఞానిక శాస్త్రం. నౌ we see David Easton definition. He says political science is described as the study of the authoritative allocation of values for a society. Look carefully this definition, students. David Easton says political science is described as the study of the authoritative allocation of values for a society. ఇక్కడ authoritative allocation of values for a society అంటే అథారిటీ అనేది ఎవరికి ఉంటుందంటే రాజ్యానికి ఉంటుంది, లేదా రాజ్యం తరపున పనిచేస్తున్నటువంటి మరి ప్రభుత్వానికి ఉంటుంది. మరి ఈ యొక్క రాజ్యం కానీ ప్రభుత్వం కానీ ఉన్నటువంటి అలొకేషన్స్ అంటే ఇక్కడ కేటాయింపులు అన్నమాట.
అంటే వాల్యూస్ అంటే వనరులు, అంటే రాజ్యంలో ఉన్నటువంటి వనరులను అధికారబద్ధంగా సమాజానికి పంపిణీ చేసేదే, పంపిణీ ఎట్లా చేయాలని తెలియజేసేదే పొలిటికల్ సైన్స్ అని చెప్పడం జరిగింది. ఇది వెరీ బ్యూటిఫుల్ డెఫినేషన్ స్టూడెంట్స్. అథారిటేటివ్ అలికేషన్ ఆఫ్ వాల్యూస్ ఫర్ ఎ సొసైటీ. అంటే ఈ అథారిటీ ఎవరికి ఉంటుందంటే మరి రాజ్యానికి ఉంటుంది. మరి రాజ్యంలో ఉన్నటువంటి వనరులను మరి ప్రజలకు పంపిణీ చేసే లేదా సమాజానికి పంపిణీ చేసే ఒక వ్యవస్థనే పొలిటికల్ సైన్స్ అని చెప్పడము జరిగింది స్టూడెంట్స్. నౌ we see a Seeley and Leacock definition. Politics is the study of a government only. A Seeley Leacock ఏమన్నారంటే పాలిటిక్స్ అనేది కేవలము ఇది ప్రభుత్వాన్ని అధ్యయనం చేసేది లేదా ప్రభుత్వాన్ని గురించి తెలియజేసేది అని సీలీ అండ్ లీకాక్ అనే రాజనీతి పండితులు పేర్కొనడము జరిగింది. నౌ we see fifth definition, Harold Laswell. Harold Laswell is a modern political thinker. He defines political science like this: the study of the shaping and sharing of power. అంటే ఇది ఎట్లా మరి రాజ్య వ్యవస్థ అనేది నిర్మితం కావాలి మరియు రాజ్యంలో ఈ అధికారాల పంపిణీ ఏ రకంగా జరగాలి అనే విషయాలను గురించి తెలియజేసేదే మరి రాజనీతి శాస్త్రం అని చెప్పడం జరిగింది స్టూడెంట్స్. స్టూడెంట్స్ we understood the 5 definition given by the great political thinkers like Garner, H.J. James and Seeley and Leacock, Harold Laswell. These political thinkers gave a beautiful definition. Now we see scope of politics. అంటే ఇక స్కోప్ ఆఫ్ పాలిటిక్స్ అన్నా స్కోప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అన్నా అంతా ఒకటే. రాజనీతి శాస్త్రాన్ని పాలిటిక్స్ అంటారు, పొలిటికల్ సైన్స్ అంటారు, పొలిటికల్ థాట్ అంటారు, రకరకాలుగా విభజించడం జరిగింది. సో మెనీ పీపుల్ కాల్ so many types like politics, political science, political thought. Now we look at scope of politics. According some writers, it studies about state, government, national and international institutions. Likewise, అంటే కొంతమంది రాజనీతి పండితుల ప్రకారము రాజనీతి శాస్త్రం ప్రధానంగా రాజ్యాన్ని గురించి, ప్రభుత్వాన్ని గురించి, జాతీయ అంశాలను గురించి, జాతీయ సంస్థలను గురించి లేదా అంతర్జాతీయ సంస్థలను గురించి ఇది తెలియజేస్తుందని చెప్పడం జరిగింది. నౌ ఫస్ట్ హెడ్లైన్ we see a headline is a study of man as a citizen. A study of man as a citizen. అంటే మరి రాజ్యంలోని మానవుణ్ణి ఒక సిటిజన్గా ఇది అధ్యయనం చేస్తుంది. డెమోక్రసీ ఈజ్ ఎ డిఫైన్డ్ యాజ్ ఏ గవర్నమెంట్ బై ద పీపుల్. ప్రజాస్వామ్యాన్ని లేదా ప్రజాస్వామ్యము అనే ఒక అర్థాన్ని తీసుకున్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని మనం ఎట్లా చెప్పచ్చు అంటే ఏ గవర్నమెంట్ బై ద పీపుల్, అంటే ప్రజల చేత పరిపాలించబడే ప్రభుత్వాన్నే డెమోక్రసీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎ గవర్నమెంట్ బై ద పీపుల్. నౌ ద స్టేట్ ఎగ్జిస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ మ్యాన్. రాజ్యం ఎందుకు ఆవిర్భవించిందంటే మరి ప్రజల కోసమే లేదా వ్యక్తి కోసమే రాజ్యము ఆవిర్భవించింది. స్టేట్ ఎగ్జిస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ మ్యాన్, ఫర్ ఫ్రీ అండ్ ఫుల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ పర్సనాలిటీ. అంటే రాజ్యంలో ప్రజల అభివృద్ధి కోసం మరి ప్రజల్లో సరైనటువంటి సమగ్ర మూర్తిమత్వాన్ని పెంపొందించడం కోసము రాజ్య ఆవిర్భావం జరిగింది అనే విషయాలను గురించి కూడా ఇది తెలియజేస్తుంది. ఫర్ ఫ్రీ అండ్ ఫుల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ పర్సనాలిటీ అండ్ రైట్స్ ఆర్ ఎసెన్షియల్. అంతేకాకుండా ఇక్కడ మరి ఈ స్టడీ ఆఫ్ మ్యాన్ యాజ్ ఎ సిటిజన్లోన పౌరులకు ఉన్నటువంటి హక్కులను గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేయడము జరుగుతుంది. రైట్స్ ఆర్ ఎసెన్షియల్ అంటే హక్కులు ఇక్కడ చాలా
అవసరం స్టూడెంట్స్. సో వితౌట్ రైట్స్, సో it is the duty of state to guarantee some rights to the people. అంటే రాజ్యంలో ఉన్నటువంటి పౌరులకు కొన్ని హక్కులు ఇవ్వడం అనేది రాజ్యం యొక్క ప్రధానమైనటువంటి విధి స్టూడెంట్స్. వితౌట్ రైట్స్ వన్ లూజెస్ వన్స్ ఐడెంటిటీ అండ్ సింప్లీ బికేమ్స్ ఎ యూనిట్, ఏ స్లేవ్. ఒకవేళ హక్కులే లేకపోతే మరి ఆ వ్యక్తి తన యొక్క మరి గుర్తింపును కోల్పోతాడు, అతడు ఒంటరిగా మిగిలిపోతాడు, మరియు ఒక స్లేవ్ అంటే ఒక బానిసగా మిగిలిపోతాడు స్టూడెంట్స్. సో ఇన్ ది ఫస్ట్ headline, a study of man as a citizen. Democracy is defined as a government by the people. Without rights, the person loses his identity and simply becomes a unit or a slave. Now, he who has rights and duties is called a citizen. ఎవరికైతే హక్కులు మరియు విధులు ఉంటాయో అలాంటి వారిని పౌరులు, అంటే ఇక్కడ సిటిజన్ అంటే పౌరులు అని అర్థం స్టూడెంట్స్, పౌరులు అని పిలవడము జరుగుతుంది. నౌ a study of government. Now second headline, a study of government. Government is an agent of the state. Students, so remember this word, carefully observe this word. Government is an agent of the state. అంటే రాజ్యానికి ఒక ప్రతినిధి మాత్రమే ప్రభుత్వం. It is through the government the state exercise its authority. రాజ్యము తన యొక్క అధికారాన్ని దేని ద్వారా నిరూపిస్తుందంటే ప్రభుత్వం ద్వారా. రాజ్యము తన యొక్క అధికారాన్ని ఏ రకంగా చాటుకుంటుందంటే ప్రభుత్వం ద్వారా, తన యొక్క ప్రతినిధి అయినటువంటి ప్రభుత్వం ద్వారా తన అధికారాన్ని చాటుకుంటుంది. ఇట్ ఈస్ త్రూ ద గవర్నమెంట్ ద స్టేట్ ఎక్సర్సైజ్ ఇట్స్ అథారిటీ. పాలిటిక్స్ స్టడీస్ ద వేరియస్ యాక్టివిటీస్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ ఆర్గనైజేషన్ లైక్ లా మేకింగ్ ప్రాసెస్ ఇన్ వేరియస్ స్టేట్స్, different forms of government and its merits and defects. This part of politics may be called applied politics or practical politics. Students, observe all these points. Government and its organization. Politics studies the వేరియస్ యాక్టివిటీస్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ ఆర్గనైజేషన్. అంటే ఈ రాజనీతి శాస్త్రము ఏమేమి అధ్యయనం చేస్తుందంటే మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్యలు, వాటి యొక్క యాక్టివిటీస్ అంటే పనితీరు, దాని గురించి తెలియజేస్తుంది. మరి లా మేకింగ్ ప్రాసెస్, ఎట్లా చట్టాల రూపకల్పన ఏ రకంగా ప్రభుత్వం చేస్తుంది, మరి వివిధ రాష్ట్రాల్లోన లేదా వివిధ దేశాల్లో చట్టాలు ఏ రకంగా రూపకల్పన చేయబడుతున్నాయి. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ మెరిట్ అండ్ డిఫెక్ట్స్, అంటే వివిధ రకాలైనటువంటి ప్రభుత్వ స్వరూపాలు, వాటి ప్రయోజనాలు మరియు వాటి లోపాలు, ఇవన్నీ కూడా ఈ సెకండ్ పార్టులో మనము అధ్యయనం, అంటే ఈ స్టడీ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ద స్కోప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అనే సెకండ్ హెడ్లైన్లో మనము అధ్యయనము చేయొచ్చు స్టూడెంట్స్. దిస్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ మే బీ కాల్డ్ అప్లైడ్ పాలిటిక్స్ ఆర్ ప్రాక్టికల్ పాలిటిక్స్. మరి ఇలాంటి అధ్యయనాన్ని ఏమంటారంటే మనం ఏమని పిలవచ్చు అంటే అప్లైడ్ పాలిటిక్స్, అనుప్రయుక్తక రాజకీయాలు, ఆర్ ప్రాక్టికల్ పాలిటిక్స్, ఆచరణాత్మకమైనటువంటి రాజకీయాలని మనము పిలవవచ్చు స్టూడెంట్స్. మరి స్కోప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్లో మరి థర్డ్ పాయింట్ తీసుకున్నప్పుడు, థర్డ్ పాయింట్ ఏ స్టడీ ఆఫ్ స్టేట్, స్టడీ ఆఫ్ స్టేట్. ద సెంట్రల్ థీమ్ ఆఫ్ పాలిటిక్స్ ఈజ్ ఎ స్టేట్. మనము వీ అబ్జర్వ్ ఆర్ వీ సీ ద గార్నర్ డెఫినేషన్. Political science begins with state and ends with state. Students, the central theme of politics is a state
అంటే రాజనీతి శాస్త్రం యొక్క మరి దాని యొక్క థీమ్, అంటే దాని యొక్క పాలిటిక్స్ యొక్క, అంటే స్టేట్ యొక్క రాజ్యం యొక్క థీమ్, అంటే పాలిటిక్స్ యొక్క థీమ్ ఏమప్ప అంటే రాజ్యాన్ని కేంద్రంగా చేసుకుని రాజనీతి శాస్త్రము మొత్తము కూడా ఇది దాన్ని మనము అధ్యయనం చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, స్టేట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ పీస్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ పీపుల్. స్టేట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ పీస్ అండ్ ది డెవలప్మెంట్ ఆఫ్ పీపుల్. అంటే రాజ్యం అనేది చాలా అవసరం స్టూడెంట్స్. ఎందుకంటే రాజ్యంలో పీస్ అంటే రాజ్యంలో శాంతిని తీసుకురావడానికి, రాజ్యంలో అభివృద్ధిని తీసుకుని రావడానికి మరి స్టేట్ అనేది చాలా అవసరము. స్టేట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ పీస్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ పీపుల్. అంటే ప్రజల్లో ఒక శాంతిని, ప్రజల్లో అభివృద్ధిని ఏది తీసుకొస్తుందంటే స్టేట్ తీసుకొస్తుంది స్టూడెంట్స్. అరిస్టాటిల్ సేస్ దట్ స్టేట్ ఎగ్జిస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ లైఫ్ అండ్ కంటిన్యూస్ to exist for the sake of good life. What a beautiful statement given by our father of political science Aristotle said the state exists for the sake of life. రాజ్యము ఎందుకు ఆవిర్భవించిందంటే ప్రజల జీవితం కోసం అది ఆవిర్భవించింది. ప్రజలకు ఒక మంచి జీవితాన్ని అందించడం కోసం. అండ్ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ గుడ్ లైఫ్. జీవితాన్ని కొనసాగించడానికి రాజ్యం ఆవిర్భవించింది. జీవితమే కాదు, గుడ్ లైఫ్, మంచి జీవితాన్ని అందించడానికి రాజ్యము ఆవిర్భవించిందని చెప్తాడు. అందుకోసమే అరిస్టాటిల్ యొక్క రాజ్యము యొక్క నిర్వచనాన్ని తీసుకుంటే, రాజ్యము ప్రజలకు సుఖమైన, గౌరవమైన జీవితాన్ని ప్రసాదించడమే లక్ష్యంగా కలిగిన కుటుంబాల, గ్రామాల సముదాయమే రాజ్యము అని చెప్పడం జరిగింది. అంటే రాజ్యము ప్రజలకు సుఖమైన, గౌరవమైన జీవితాన్ని అందించడానికి రాజ్యం ఏర్పడింది అని. ఒక మంచి జీవితం అనేది, ఏ గుడ్ లైఫ్ అనేది మనకు ఎక్కడ లభిస్తుందంటే రాజ్యంలోనే. స్టడీయింగ్ పాలిటిక్స్ వీ కెన్ నో how the state has reached its present form, it is a function and purpose. మరి ఈ మనము రాజనీతి శాస్త్రాన్ని అధ్యయనము ఎందుకు చేయాలంటే, మరి రాజ్యము ఈరోజు ఈ రకంగా ఎట్లా తన యొక్క రూపాన్ని సంతరించుకుంది, గతంలో ఎట్లా ఉండేది, ఇన్ ఏన్షియంట్ పీరియడ్ హౌ ద స్టేట్ వాజ్ ఫంక్షన్ and how the state as origin, what purpose it is a origin. So the state has reached it is a present form, it is a functions and a purpose. సో మనము ఎట్లా ఈ రాజ్యం అనేది గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు మరి ఈ రకంగా ఎట్లా తన రూపాన్ని ఫామ్, అంటే స్టేట్ రీచ్డ్ ద ప్రజెంట్ ఫామ్ అంటే ఇక్కడ ఫామ్ అంటే ఒక స్వరూపము, ఎట్లా తన స్వరూపాన్ని సంతరించుకుంది. ఇప్పుడు మోడర్న్ స్టేట్ కదా, ఒకప్పుడు మరి చాలా ఆటవిక రాజ్యాలు ఉండేటివి, అన్సివిలైజ్డ్ స్టేట్స్ ఉండేటివి. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బేస్డ్ ఆన్ రిలీజియన్ అండ్ ట్రెడిషన్ అండ్ కస్టమ్స్. సో నౌ స్టూడెంట్స్ we see fourth point of study of scope of political science, a study of see the fourth point a study of theories of the authority of the state. అంటే స్టడీ ఆఫ్ థియరీస్ ఆఫ్ ది అథారిటీ ఆఫ్ ది స్టేట్స్. అంటే రాజ్యానికి ఉన్నటువంటి, రాజ్యము కొన్ని సిద్ధాంతాల ద్వారా కొనసాగుతుంది, మరి రాజ్యానికి ఉన్నటువంటి అథారిటీ, అధికారం ఏమి అనే విషయాలను మనము అధ్యయనం చేయొచ్చు. ఇట్ స్టడీస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ రీకన్సిలింగ్ పొలిటికల్ అథారిటీ అండ్ ఇండివిజువల్ లిబర్టీ. అంటే రాజ్యానికి ఉన్నటువంటి ఆ యొక్క రాజకీయ అధికారము, మరి వ్యక్తికి ఉన్నటువంటి మరి వ్యక్తిగత స్వేచ్ఛ, మరి ఈ రెండు కోయిన్సైడ్ అయినప్పుడు సమ్ ప్రాబ్లమ్స్ అనేటివి అరైజ్ అవుతాయి. కాబట్టి వాటిని
how to solve those problems and with various theories. అంటే ఈ రకంగా వ్యక్తిగత స్వేచ్ఛకు మరియు రాజ్య అధికారానికి మధ్య అభిప్రాయ భేదాలు మరి ఏర్పడినప్పుడు కొన్ని సమస్యలు అనేటివి ఉత్పన్నమవుతాయి. వాటిని కొన్ని సిద్ధాంతాల ద్వారా ఎట్లా మనం సాల్వ్ చేసుకోవచ్చు అనే విషయాలను కూడా ఈ రాజనీతి శాస్త్ర అధ్యయనంలో లేదా స్కోప్లో పరిధిలో మనము తెలుసుకోవచ్చు స్టూడెంట్స్. స్కోప్ అంటే పరిధి. ఎగ్జాంపుల్ ఇండివిజువలిజం అంటే వ్యక్తి శ్రేయోవాదము, అంటే సమ్ ఆఫ్ థీరీస్ అనమాట. సోషలిజం అంటే సామ్యవాదము, కమ్యూనిజం అంటే మరి మార్కిజము లేదా కమ్యూనిజం అంటారు, అంటే డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యము. దీస్ ఆర్ సమ్ టైప్ ఆఫ్ థీరీస్ ఆర్ దేర్. సో వీ కెన్ సాల్వ్ those problems arise in the states by these theories. This part of politics may be called as a political theory or political philosophy. ఇలాంటి అధ్యయనాన్ని మనం ఏమంటామంటే పొలిటికల్ థియరీ అంటాము లేదా పొలిటికల్ ఫిలాసఫీ అంటాము. రాజకీయ సిద్ధాంతాలు మరియు రాజకీయ తత్వము అని చెప్పుకోవడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, ఫోర్త్ పాయింట్ ఆఫ్ స్కోప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్లో మనము మెయిన్గా రాజ్యం మధ్య అంటే రాజ్యానికి మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ను సమ్ థీరీస్తో మనము సాల్వ్ చేసుకుంటాము అనేది ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. ఆ థీరీస్ ఇండివిజువలిజం అండ్ సోషలిజం, కమ్యూనిజం అండ్ డెమోక్రసీ. సో మెనీ థీరీస్ ఆర్ దేర్. సో వీ మెన్షన్డ్ సమ్ ఆఫ్ ది థీరీస్ హియర్. So this part of politics may be called as a political theory or a political philosophy, my dear students. Now we look at fifth point of scope of political science, that is a study of international politics. A study of international politics అంటే అంతర్జాతీయ రాజకీయాలను గురించి ఇది అధ్యయనము చేస్తుంది. Now we look at that statement. We study the study of international politics. The development of science has shrunken the world and made it a unit or a family. దాని మీనింగ్ ఏమంటే అంటే సైన్స్ అభివృద్ధి చెందడం వలన ప్రపంచం అనేది ఒక చిన్నదిగా మారిపోయింది. అంటే ప్రపంచం చిన్నదిగా మారిపోవడం కాదు కానీ ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నిటి మనము వేగంగా తెలుసుకోగలిగినాం. అండ్ మేడ్ ఇట్ ద వరల్డ్ అండ్ మేడ్ ఇట్ ఏ యూనిట్ ఆర్ అ ఫ్యామిలీ. అంటే మొత్తం ప్రపంచమంతా వసుదైక ప్రపంచం అంటాం. ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిపోయింది. ఇట్ హ్యాస్ మేడ్ పాసిబుల్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వరల్డ్ మార్కెట్ అండ్ వరల్డ్ గవర్నమెంట్. అంటే ఈ రకంగా సైన్స్ పరిజ్ఞానం ద్వారా మొత్తము ప్రపంచంలో ప్రపంచ స్థాయిలో ప్రపంచ ప్రభుత్వాలు మరియు ప్రపంచ మార్కెట్లు ఏర్పడడానికి అవకాశము ఉందన్నమాట. అవకాశం ఏర్పడింది. మరి దస్ నో స్టేట్ కెన్ లివ్ ఇన్ ఐసోలేషన్. అంటే ఏ దేశం కూడా ఇతర దేశాలతో సంబంధం లేకుండా అది తన యొక్క ఉనికిని లేదా తన అధికారాలను అది తన పరిపాలనను కొనసాగించలేదు. దిస్ హ్యాస్ లెడ్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా అండ్ ది యుఎన్ఓ. సో స్టూడెంట్స్, దీని ద్వారా ఏమైపోయిందంటే మరి అంతర్జాతీయ శాసనాలు మరియు అంతర్జాతీయ శాంతియుత సంస్థలు అనేటివి ఏర్పడినాయి. We know after completion of the Second World War, one peaceful organization are originated in the world, that is a UNO. It was established in the year 1945 at New York. సో ఈ రకంగా ఈ సైన్స్ ద్వారా, ఈ గ్లోబలైజేషన్ ద్వారా, లిబరలైజేషన్ ద్వారా, అర్బనైజేషన్ ద్వారా, ప్రైవేటైజేషన్ ద్వారా వరల్డ్ మార్కెట్స్ అనేటివి ఎస్టాబ్లిష్ అయినాయి. ఆ తర్వాత వరల్డ్ గవర్నమెంట్స్ కూడా ఫామ్ అయినాయి. సో దీని ద్వారా మరి ఈ రాజనీతి శాస్త్రం వరల్డ్ పాలిటిక్స్ కూడా అంతర్జాతీయ రాజకీయాలను ఇది అధ్యయనం చేసే స్థాయికి చేరుకుంది. పాలిటిక్స్ స్టడీస్
రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ వరల్డ్ కమ్యూనిటీ. ప్రపంచంలో ప్రపంచ ప్రజలకు ఉన్న ఎలాంటి హక్కులు ఉండాలి, ఎలాంటి విధులు ఉండాలి అనే వాటిని కూడా ఇది అధ్యయనం చేసే స్థాయికి, ఇందులో మనం అధ్యయనం చేస్తాం. ఇట్ డిస్కస్ ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది వరల్డ్ కమ్యూనిటీ. ఇట్ డిస్కస్ ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది వరల్డ్ కమ్యూనిటీ. సో స్టూడెంట్స్, ఇక్కడ ఇది ప్రపంచ స్థాయిలో లేదా ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి మరి ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేయాలి, వాటికి ఎలాంటి అధికారాలు ఉండాలి అనే విషయాలను కూడా మనము అధ్యయనము చేయొచ్చు స్టూడెంట్స్. సింపుల్గా స్టూడెంట్స్ మనము బాగా గమనిస్తే చూడండి, స్కోప్ ఆఫ్ పాలిటిక్స్లో ఫస్ట్ వన్ ఏ స్టడీ ఆఫ్ మ్యాన్ యాజ్ ఎ సిటిజన్, ద సెకండ్ వన్ ఏ స్టడీ ఆఫ్ గవర్నమెంట్, third one a study of state, fourth one a study of theories of the authority of the state, and fifth one a study of international politics. Now students, I am going to conclude this lesson or this the very important question. Okay, this politics deals with the state government and political institutions and political ideas. It becomes a historical investigation to conclude in the words of Gettil of what the state has been, an analytical study of what the state is and political discussion of what the state should be. సో గెటిల్ మనకు చాలా చక్కటి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది ఆఫ్ వాట్ ద స్టేట్ హ్యాస్ బీన్ అనే అనలిటికల్ స్టడీ ఆఫ్ వాట్ ద స్టేట్ ఈస్ అండ్ పొలిటికల్ డిస్కషన్ ఆఫ్ వాట్ ద స్టేట్ షుడ్ బి. నవ్ ఏ డేస్ ఇట్ ఈస్ రిగార్డెడ్ యాజ్ ఎ స్టడీ ఆఫ్ ది రిలేషన్స్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ ది ఇంటరాక్షన్ అమాంగ్ ఇండివిజువల్స్. సో గెటిల్ నిర్వచనం ప్రకారము గతంలో రాజ్యము ఏ రకంగా ఉంది, అంటే రాజకీయ సంస్థలు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు రాజకీయ సంస్థలను ఏ రకంగా విశ్లేషణ చేయాలి, భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ సంస్థల్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి అనే విషయాల్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజుల్లో ప్రధానంగా ఇండివిజువల్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ గురించి బాగా అధ్యయనం చేసే శాస్త్రంగా మన రాజనీతి శాస్త్రం అనేది ఉంది స్టూడెంట్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఓకే.